అర్థం కాలేదండి. ఆన్ ది స్పాట్ కరీంనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆయనకి బ్రెయిన్కి వెళ్ళే ఆల్రెడీ రెడ్ క్లాట్ అయిపోయింది, హార్ట్లో వాల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అని చెప్పారండి. ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాలేదు, చేతిలో రూపాయి లేదు. ఆయన స్మోక్ ఎక్కువ చేస్తారు, ఆల్కహాల్ కూడా ఎక్కువ తీసుకునేవారు. స్మోక్ ఎక్కువ చేయడం వల్ల ఒక 6 months నుంచి, అంటే ఈ సడన్గా పడిపోక ముందు నుంచే తనకు మెల్లమెల్లగా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం రావడం, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, తిన్న ఫుడ్ కూడా డైజెషన్ అవ్వకపోవడం, అట్లీస్ట్ జ్యూస్ లాంటివి తాగినా కూడా డైజెషన్ చేసుకోకపోవడం, మెల్లమెల్లగా రోజు కింద ఆయన ఆరోగ్యం చెడిపోతూ ఉందండి. మా ఫ్యామిలీ డాక్టర్ నేను అన్నారు కదా ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు అని, ఆయన కూడా అదే అన్నారు. సార్ మీరు స్మోక్ ఎక్కువ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, మీరు మానేయాలని చెప్పినా కూడా ఆయన మానుకోలేదండి. మళ్ళీ అక్కడ నుంచి నేను హైదరాబాద్కి తీసుకెళ్ళాను, నిమ్స్కి తీసుకెళ్ళానండి. అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు, హార్ట్ బీట్ 34% ఉంది, తనకి హార్ట్ ఫెయిల్యూరు, వాల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, ఇమ్మీడియట్లీ మీరు ఇంకెక్కడైనా చూపించుకోండి, మీరు పట్టము అని అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదండి. చాలా హాస్పిటల్ తిరిగినా, నేను మంచాలకి తీసుకెళ్ళినా, చేతిలో రూపాయి లేదు. సడన్గా పడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాది. మా ఆయన ఆల్బమ్ ఎడిటర్ అండి, ఆల్బమ్ డిజైనరు. ఆ ఫోటో యూనియన్ వాళ్ళందరినీ నేను అడిగిన ఆ రోజు, ఆయనకు హెల్త్ బాగాలేదన్నా మీరు ఏదైనా చేయగలుగుతారా అని అడిగితే వాళ్ళు ఆ రోజు ఒక 65,000 రూపాయలు ఒక యూనియన్ తరఫున ఇచ్చిరండి. ఆ డబ్బులు తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఆ డబ్బులు కూడా సరిపోవని అన్నారు. మళ్ళీ వీళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు 10th class బ్యాచ్ వాళ్ళు ఒక 27,000 ఇచ్చారు, అవి కూడా సరిపోలేదండి. ఎందుకంటే ఊపిరితిత్తులో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది ఆయనకి, తెల్ల రక్త కణాలు ఎక్కువ అవ్వడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, బ్లడ్ వాటర్ 2 డివైడ్ అయిపోయినాయండి, బ్లడ్ సర్క్యులేషన్ లేదు, రెస్పోకేరస్ ఏమాత్రం బ్రీత్ తీసుకునే పరిస్థితులు ఆయన లేరు. మేము నిమ్స్కి వెళ్ళేసరికి మళ్ళీ పక్షవాతం వచ్చింది, చేయి రేస్ అయిపోతుంది. అక్కడ వాళ్ళని అడిగితే మీరు ఒక 50,000 డిపాజిట్ చేయమన్నారు. అప్పటికే నేను కరీంనగర్లో చూపించుకున్నాను కదా, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మీరు కంటిన్యూషన్గా ఒక 2 నెలలు మెడిసిన్ అయితే వాడండి అన్నారు. దానికన్నా ముందు యాంజియోగ్రామ్ చేయాలి, బెడ్కి అడ్మిట్ అవ్వాలి అని అన్నారు. ఎక్కడ డబ్బులు సరిపోలేదు. లాస్ట్ ఆప్షన్ మళ్ళీ అక్కడ నుండి వరదకి తీసుకెళ్ళానండి. ఆ వరద హాస్పిటల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ 34 ఉన్న హార్ట్ బీట్ కాస్త 20% మాత్రమే అయ్యింది. తనకి లాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, మీరు సిగ్నేచర్ చేయండి అన్నారు నన్ను. ఆ షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ హార్ట్ బీట్ అనేది తిరిగి రావచ్చు రాకపోవచ్చు అని చెప్పారు. నేను ఒక్కదాన్నే వెళ్ళానండి, నాకు ఎవరూ రాలేదు. అక్కడికి వెళ్ళేసరికి అప్పటికి నా చేతిలో రూపాయి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు మళ్ళీ టెస్టులు చేస్తూనే ఉన్నారు. ఏ టెస్టులు చేసినా ఎక్కడ చేసినా కూడా మంచిర్యాలలో ఉన్న చంద్రదత్త హాస్పిటల్లో ఉన్న సార్ అన్నారు, సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన బ్రతికిన రోజులు బ్రతుకుతారు, అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోకండి, మీకు ఇంకా ఉన్నా కూడా మీకు ఏమైనా యూస్ అయితే అని చెప్పేసి అన్నారు. ఒకవేళ మీరు మెడిసిన్ కంటిన్యూ చేసినా జీవితాంతం లైఫ్ లాంగ్ మీరు మెడిసినే వాడుకోవాలి, మీకు వేరే ఆప్షన్ ఏం లేదన్నారు. ఆ క్షణం ఒకటే ఆలోచించుకున్నా, ఇక డబ్బులు ప్రతిసారి ఎవరు చేయించరు కదండి. నా మెడలో ఉన్న చైన్ కాస్త నేను అమ్మేసుకున్నాను, నా చేతులు ఎందుకు 1,00,000 రూపాయలు పట్టుకున్నాను. 1.5 year అండి నా జర్నీ, హాస్పిటల్ జర్నీ. నాకు మ్యారేజ్ 11 years అవుతుంది. ఏ రోజు కూడా నేను ఒక్కదాన్ని ఎటు బయటకు వెళ్ళలేదు. నాకు ఏ పని చేత కాదు. 11 సంవత్సరాలు నన్ను నా పిల్లల్ని సంతోషంగా పోషించాను ఆయన ఒక్కడు పని చేస్తే మేము ముగ్గురం తిని హ్యాపీగా ఉన్న లైఫ్ మాది. అటువంటిది సడన్గా ఆయన పడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాది. లైఫ్ మొత్తం జీరో, ఎవరు చేపట్టుకోవాలో అర్థం కాలేదు, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఏ ఒక్కరి సాయం డబ్బులు ఎవరైనా ఇస్తారండి, డబ్బులు ఎవరైనా ఇవ్వగలుగుతారు. ఆ డబ్బులతో ఎంత ట్రీట్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, కానీ తన హార్ట్ సపోర్ట్ చేయట్లేదు. తనకున్న ప్రాబ్లం ఏంటంటే తన పరిస్థితి 20% ఉంది. ఆ 20% ఉన్న హార్ట్ బీట్ కాస్త మనలాగా 75% వస్తే అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తానన్నారు. చాలా లాంగ్ ప్రాసెస్. ప్రతి నెల మేము ఒక 7,000 రూపాయల మెడిసిన్ వాడుకుంటూ
క్షణం ఈ మెడిసిన్ వాడుతూ ఉంటా అంటే లైఫ్ లాంగ్ వాడితే దీనివల్ల యూజ్ ఏం లేదు అని చెప్పేసి ఈ వెస్టేజ్ వాళ్ళు నాకు ఆ రోజు చేయండించారండి. మా సార్ కిరణ్ సార్ ఆయన అన్నారు ఇందులో సప్లిమెంట్స్ బాగుంటాయి మీరు తీసుకోండి అని అన్నారు. ఆ తర్వాత మేము ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ వాడామండి, ఫుడ్ ప్యాచెస్ కూడా వాడుకున్నాము. దాని తర్వాత ఫ్లాక్స్ ఆయిల్. ఇక వాళ్ళు దీనికి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ నాకు ఇవ్వడం ద్వారా ఒక 1 year దాకా మంచం నుండి దిగొద్దు అన్న పర్సన్ ఒక 6 నెలల్లో మంచిగా అయిందండి. ఇప్పుడు మీ ముందు లైవ్లో ఉన్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెస్టేజ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా పేరు ప్రభాకర్, మిసెస్ పేరు సుజన. నాకు 2 కూతుర్లు, పెద్ద 6th క్లాసు, చిన్న 4th క్లాసు. నేను ఫోటోగ్రఫీ చేస్తాను, ఆల్బమ్ డిజైనింగ్ చేస్తాను. నాకు నేను స్మోక్ ఎక్కువ వేయడం వల్ల, మందు ఎక్కువ తాగడం వల్ల పెరాసిస్ వచ్చింది. పెరాసిస్ వచ్చిందంటే 5 minutes లెఫ్ట్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ 5 minutes పనిచేయాలి. ఏమైందో అర్థం కాలేదు. నా మాట కూడా చెప్పడానికి కూడా పిలవడానికి కూడా అర్థమవుతుందా ఉండిపోయాను. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేసింది ఏమో అని నాకు సప్లిమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేది. డాక్టర్ ఇచ్చిన వాటితోని ఇవి కూడా వేసుకోవడం స్టార్ట్ చేసింది. అయిపోయిన తర్వాత కొద్ది రోజు 2 months తర్వాత ఇంటికి వచ్చినాక మంచిగా అనిపిస్తుందా అంటే మంచిగా ఉన్నది అదేనంటే ఇట్లా నీకు మన ఇంటికి కిరణ్ సార్ వచ్చిండు, మన ఇంటికి ఇట్లా వెస్టీజ్ కిరణ్ సార్ వచ్చిండు, సప్లిమెంట్స్ ఇచ్చిండు, అవి వాడడం వల్ల ఇట్లా అయింది అని చెప్పాను. తగ్గింది అన్న తర్వాత కిరణ్ సార్ అప్పుడు నాకు తెలియదు. ఒకసారి సరే కిరణ్ సార్ని కలుద్దాం అది అని అంటే సార్ ఫోన్ చేస్తే ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఉంది డిఎల్సిపిలో మంచిర్యాలలో, డిఎల్సిపికి రండి అని చెప్పి అన్నారు. నేను అప్పటి వరకు వెస్టీజ్ అంటే నాకు చెప్పి తెలుసు, కానీ నేను ఎప్పుడు నమ్మలే. ఎప్పుడైతే ఎంఎస్ఆర్ గారి మాటలు ఆ డిఎల్సిపిలో విన్న తర్వాత ఫస్ట్ మీటింగు ఎంఎస్ఆర్ మీటింగ్ విన్న తర్వాతనే నాకు వెస్టేజ్ అంటే నమ్మకం కలిగింది. ప్రోడక్ట్ నాకు తెలియకుండానే నా బాడీలో తెప్పించిన మా మిస్సెస్కి అది ఎట్లా వచ్చినాయని తర్వాత తెలుసుకున్నా. అంటే నాకు ఇది సూపర్ ఉన్నాయి మెడిసిన్ అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత ఇంకా నమ్మకం కలిగిన. నాకు ఈ బిజినెస్ కానీ ఏదైనా కానీ ఎంఎస్ఆర్ మాటలు విని అసలు దీంట్లో ఇంత అద్భుతంగా ఉందా అని అప్పుడు కనెక్ట్ అయ్యి బిజినెస్ టేకప్ చేసిన. 3 months అయితే అది నేను టేకప్ చేసి ఫోటోగ్రఫీని కంప్లీట్ పక్కా పెట్టేసిన. డిజైనింగ్ అట్లా టైంపాస్కి అట్లా చేస్తున్నా. ఫుల్ టైము వెస్టేజ్లోనే వర్క్ చేస్తున్నా. ఇది ఏంటంటే అసలు ఇది ఒక అద్భుతం, నిజం చెప్పాలంటే మహా అద్భుతం. అసలు నేను లేను అనే నాకు హోప్స్ లేవు. నాకే అర్థమైపోయింది నేను చచ్చిపోతా ఇంకాసేపట్లో అని నాకు అనిపిస్తుంది. కానీ ఇది వాడిన తర్వాత ఇక మంచిగా అనిపించింది, అంటే ఇక చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఇన్కమ్ కోసం సార్ అన్నారు మీకు ఆరోగ్యం వచ్చింది కదా, నెక్స్ట్ ఇన్కమ్ వస్తుంది, మాతో జర్నీ చేయండి, మా మాటలు వినండి, మా మీటింగ్స్ రండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే మీకు ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాం. సార్ పక్కన నిల్చున్నాం. సార్ మా దైవం. సార్ మాకు లైఫ్ ఇచ్చిండు. ఎంఎస్ఆర్ మాకు అసలు ఎంఎస్ఆర్ మాకు లైఫ్ ఇచ్చిండు. ఇక మేము ఎంఎస్ఆర్ని వదిలిపెట్టదలుచుకోలేదు. ఏదేమైనా ఎప్పటికైనా చచ్చేంత వరకు వెస్టేజ్లోనే ఉంటాను, వెస్టేజ్ పోరాడతాను. దీంట్లో ఏదైనా థ్యాంక్ యూ అండి. నాకన్నా గొప్ప లీడర్స్ ఉన్నారు ఇక్కడ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. తొందరగా 1,00,000 కారు వచ్చి మాతో ఉన్నారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.